చెప్పండి అన్న, మరి సర్క్యులర్ జారీ చేయడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఉద్యమాల గడ్డైనట్టు ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ జారీ చేసి నిర్బంధానికి గురి చేసేటట్టు చేస్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు? ప్రభుత్వము తాను ప్రకటించిన 6 గ్యారెంటీలలో విఫలమైపోయింది. ఆ విఫలమైపోయిన దాన్ని ప్రభుత్వంలో ఈ వ్యవస్థ నుంచి, విద్యార్థి లోకం నుంచి, దాంతో పాటు తెలంగాణ సమాజం నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ఈ సర్క్యులర్ తీసుకురావచ్చారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే 6వ గ్యారెంటీగా 5 గ్యారెంటీలు అమలు చేయడం పక్కకు పెడితే 6వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పాలన చేస్తామని చెప్పారు. ఆ వ్యవస్థకి అది అమలు అవుతుందని అనుకుంటున్నాం. ఏదైతే 6వ గ్యారెంటీ అమలు అవుతుందని అనుకుంటున్నాం. ఏదైతే ప్రజాస్వామ్య పాలన అయిపోయి దాన్ని అప్రజాస్వామ్యంగా పాలన చేస్తా ఉన్నారు. ఏదైతే మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఆ భారత రాజ్యాంగం ద్వారా మాకు వచ్చింది, ఆ భావ ప్రకటన స్వేచ్ఛనే వీళ్ళు నిర్వీర్యం చేసి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దాన్ని ప్రశ్నించే తత్వం ఉన్న ఇలాంటి గడ్డ మీద ఇలాంటి సర్కులర్ తీసుకురావడం ప్రభుత్వం చేసిన హీనమైన చర్యగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. ఇన్ని రోజుల నుండి కొట్లాడుతున్నా కూడా దీనిపై ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి రిజల్ట్ అనేది రాకపోవడం, ఇప్పటివరకు దీనిపై స్పందించండి ఎవరు కూడా స్పందించట్లేదు. సో ఏంటి మరి పోరాటం ఎన్ని రోజుల వరకు? ప్రభుత్వము దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఈ సర్కులర్ ని వెనక్కి ఉపసంహరించుకునే వరకు పోరాటం నడుస్తూనే ఉంటది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి విద్యార్థుల మీద లేదా విద్యా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దాకా మేము చేస్తున్న 13 తారీఖు వచ్చిందండి. అప్పటి నుంచి పోరాటాలు, ఉద్యమాలు ఏదో విధంగా ప్రభుత్వానికి మా నిరసన తెలుపుతూనే ఉన్నాం. మొన్న అసెంబ్లీలోకి ఇట్లా ఆ వ్యవస్థ వచ్చింది, అసెంబ్లీలోకి ఇట్లా పోయి మాట్లాడిరు, ఎమ్మెల్యేలు మాట్లాడిరు, అయినా ఇట్లా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏదో వీసీకి అటానమస్ స్టేటస్ ఉందంటారు. వీసీకి అటానమస్ స్టేటస్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు దీంట్లో భాగస్వామ్యంగా ఈ సర్కులర్ను తీసుకొచ్చే అవకాశం ఉన్నది? ఎందుకు సర్కులర్ వెనకాల ప్రభుత్వం కుట్రనే ఉందంటారా? 100% ఈ సర్కులర్ వెనుక ప్రభుత్వం హస్తం ఉన్నది. ప్రభుత్వం చేస్తేనే ఇది జరిగింది కాబట్టి ప్రభుత్వ సూచనల మేరకే ఈ తొత్తు వీసీ పనిచేస్తా ఉన్నాడని అనుకుంటున్నాం. వీసీ తొత్తు అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విద్యార్థుల యొక్క సమస్యల మీద నువ్వు ఏ ఒక్క డిసిజన్ తీసుకోలేదు. వీసీ వచ్చినప్పటి నుంచి విద్యార్థుల యొక్క సమస్యల మీద తీసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చకమే మొదటి సర్కులరే ఇలాంటి నిర్బంధాలతో సర్కులర్ తీసుకురావడాన్ని అప్రజాస్వామికంగా భావిస్తా ఉన్నాం. ఎందుకు ప్రజాపాలనలో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం, ఎలాంటి అరెస్టులు లేవు, స్వేచ్ఛను ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ప్రజాస్వామ్యం ఇప్పుడు మీరు చూసారు కదండి. మాకు ఇప్పుడు మా నిరసన చేయకపోవడానికి, మేము దీక్ష చేసుకోవడానికి 2 గంటల టైం ఇస్తాడా? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దీక్ష చేసుకుంటాము. మాకు మా ప్రభుత్వం మీద ఉన్న మా విశ్వాసాన్ని లేదా మా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మేము ప్రదర్శించడానికి ఒక దీక్ష చేస్తామంటే 2 గంటలు పర్మిషన్ ఇస్తారా అండి? కింద వేసుకోవడానికి ఒక ఇది టెంట్ గిట్లు ఇవ్వలేరు, పైన వేసుకోవడానికి టెంట్లు ఇస్తే మొత్తం యూనివర్సిటీ మొత్తం పోలీసుల మయం ఉన్నది. అదంతే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆ ప్రజలకు ఉంటుంది. ఏ విధమైన ప్రజాస్వామ్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. గతంలో గడిల పాలనను బద్దలు కొట్టి గడిల పాలనపై ఇప్పుడు ప్రజాపాలన వచ్చిందంట. ప్రజాపాలన కాదు అది, గడిల పాలన అయితే ఇది దానికంటే పెద్ద గడి. ఇది అదో గడి అయితే ఇదో గడి. గడిల మీదనే పరిపాలన నడుస్తా ఉన్నది. కానీ ఇది మాత్రం ప్రజాపాలన ఏ విధంగానూ కాదు. వారు చెప్పే వారి మాటలలోనే ప్రజాస్వామ్యం ఉన్నది. కానీ వాళ్ళ మనం చేతలలో చూస్తూ ఉన్నాం. అప్రజాస్వామికంగా ఈ సర్కులర్ ఏ విధంగా తీసుకొచ్చిరో చేతలలో చూస్తున్నాం. దాంతో పాటు ఏదైతే నిరసన ధర్నాలు చేసుకోవడంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని భావనతోనే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది, వీసీ పాల్పడిందని అర్థమవుతున్నది. దాన్నే మేము ఏమనుకుంటున్నామంటే ఈ ఏదైతే సర్కులర్ ని ప్రభుత్వము లేదా దాని ప్రభుత్వం చొరవ తీసుకొని వీసీ గారు దీన్ని వెనక్కి తీసుకొని ఎడలా భారీ స్థాయిలో మళ్ళీ పోరాటం చేసి సర్కులర్ పోయేదాకా మేము పోరాటం చేస్తామని అనుకుంటున్నాం. దాంతో పాటు ఏదైతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కావచ్చు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కావచ్చు, ప్రతి గ్రామానికి బస్సు వేసుకొని తిరిగి ఈ ప్రభుత్వం చేసిన ఇలాంటి చర్యలను వేలెత్తి చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.